तेलंगाना कांग्रेस ने एक सनसनीखेज फैसला लेते हुए मोइनाबाद पुलिस स्टेशन में 12 एमएलएस के खिलाफ शिकायत दर्ज कराई है, जिन्होंने कांग्रेस छोड़कर बीआरएस में शमूलियत इख्तियार की है। सीएलपी का इजलास आज दोपहर 12 बजे टीपीसीसी चीफ रेवंत रेड्डी की सदारत में मुनक्किद हुआ। सीएलपी लीडर भट्टी विक्रमार्का समेत कांग्रेस के कई सीनियर लीडरों ने मीटिंग में शिरकत की। मीटिंग के बाद कांग्रेस कायदीन सीधे मोइनाबाद पुलिस स्टेशन पहुंचे और पार्टी बदलने वाले एमएलए के खिलाफ शिकायत दर्ज कराई। कांग्रेस ने अपनी शिकायत में कांग्रेस से बीआरएस में शामिल होने वाले 12 एमएलएस को हासिल होने वाले सियासी और माली फायदे का तफसील से जिक्र किया। बीजेपी नाटकम बीआरएस गुडकम बीजेपी नाटकम बीआरएस गुडकम बीजेपी नाटकम बीआरएस गुडकम आवड़े जय कांग्रेस जय कांग्रेस క్వాసీ జ్యుడిషియల్ అంటే వారికి జ్యుడిషియల్ పవర్స్ అని ఉంటే క్వాసీ జ్యుడిషియల్ చైర్మన్ గా వారు మేము చేసిన ఫిర్యాదుల మీద విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విని ఆ వాదనలు విన్న తర్వాత న్యాయమైన నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సి ఉండే, కానీ స్పీకర్ గారు ఆ విధంగా వివరించకుండా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులను పక్కన పడేసి చివరికి 12 మంది ఫిరాయింపుదారులందరూ కలిసి సంతకం పెట్టే విలీన ప్రక్రియను ప్రకటించిండు. ఇది చట్ట వ్యతిరేకము, నియమ నిబంధనల వ్యతిరేకం. ఈ ఫిరాయింపుల చట్టం అనేది నవ్వుల పాలు అవుతాం. నవ్వుల పాలు కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి నూతన కేసు సంబంధించిన దాంట్లో కూడా ఈ పిటిషన్ ఇక్కడ ఇచ్చి దీనికి సంబంధించి సమగ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ 12 మంది శాసనసభ్యులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా లీగల్గా యాక్షన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయవలసిందిగా రాతపూర్వకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈసీసీ ప్రెసిడెంట్ గారు, సిఎల్పి లీడర్గా నేను, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులంతా కూడా వచ్చి ఇవాళ అధికారికంగా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.